హాయ్ అండి, ఇదేనండి మా కిరాణం షాప్. చూసేయండి, హర్షవర్ధన్ కిరాణం అండ్ జనరల్ స్టోర్స్. ఇదేనండి షాప్, మా షాప్ చూసేయండి అందరూ. చూడండి, కొట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. అయిపోయినాయి అని చెప్పకూడదు, అందుకే నిండుకున్నాయి అని చెప్తున్నాను. సెల్ఫ్లలో సరుకులన్నీ అయిపోయాయండి, నిండుకున్నాయి. చూడండి, అన్ని డబ్బాలన్నీ ఖాళీ అయిపోయాయి, సోప్స్ అన్నీ అయిపోయాయి. కానీ కూల్ డ్రింక్స్ మాత్రం ఫుల్గా ఉన్నాయి. సమ్మర్ కదా, సరుకులు తెప్పించేసానండి. సరుకులన్నీ ఆ బాక్స్లలో, ఆ సెల్ఫ్లలో మొత్తం సర్దేసేయాలి. మార్నింగ్ సర్దుదామంటే ఇంట్లో పనే సరిపోయింది. ఆఫ్టర్నూన్ ఎండకి నా వల్ల కాలేదు. ఇప్పుడైనా సర్దుదామని ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఈవినింగ్ ఈ సరుకులు సర్దడం అయిపోతుందండి. అసలు ఈ సమ్మర్లో ఏం పని చేయలేకపోతున్నామండి. అసలు ఎండకి తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఆఫ్టర్నూన్ ఏం పని చేయాలన్నా చేయలేకపోతున్నాం. ఈవినింగ్ అయినా ఈ సరుకులన్నీ సర్దేసేయాలని ఫిక్స్ అయిపోయాను. అందుకే సరుకులు సర్దుదామని వచ్చేసానండి. చూడండి, ఆనియన్స్, ఇంకా చూడండి సోప్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ తెప్పించాను. సరుకులన్నీ నిండుకున్నాయి కాబట్టి అన్ని సరుకులు మళ్ళీ తెప్పించేసాను. ఏమో కూల్ డ్రింక్స్, చూసేయండి కూల్ డ్రింక్స్ అవి కూడా అయిపోయాయి ఫ్రిడ్జ్లో. అవన్నీ సర్దేసేయాలి ఆ కూల్ డ్రింక్స్ మొత్తం. చూడండి, ఇదేనండి మా షాప్. నా హాబీ వచ్చేసరి మార్నింగ్ ఇంట్లో పని చేసుకోవాలండి. మాది పల్లెటూరు, ఊడ్చి చల్లడం చాలా పని ఉంటుంది. ఆ పాలు అయిపోగానే మాకు పాలు పట్టేది కూడా మిల్క్ సెంటర్ ఉందండి, కాబట్టి పాలకు వస్తారు. వాళ్ళందరికీ పాలు పోసేయాలండి, రోజువారీ వాడికల వాళ్ళకి. అలాగే కొట్లోకి వెళ్ళి కొట్టు చూసుకోవాలి, ఇటు పాలు పోసుకోవాలి. ఇంట్లో కొట్లోకి తిరగాలండి, ఇల్లు కొట్టు పక్క పక్కనే. అందుకే అటు ఇటు తిరుగుతూ ఉంటాను. అటు ఇంట్లో పని చేసుకోవాలి, ఇటు కొట్లోకి రావాలండి. మార్నింగ్ పాలు పోసుకోవడం, కొట్లో ఇవ్వడం, అదే 9 వరకు సరిపోతుందండి. ఇక 9 తర్వాత ఇంట్లో పని చేసేసుకుంటాను. ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటానండి, సమ్మర్ కాబట్టి. మళ్ళీ ఈవినింగ్ షాప్ తీసుకొని యథావిధిగా బ్యాలెన్స్ చేసేసుకుంటామండి. ఈ సరుకులన్నీ ఎప్పుడు సర్దాలో ఏమో అండి, చూస్తుంటేనే భయం వేస్తుంది. కానీ తప్పదు, సర్దుకోవాలి కదా. ఇవన్నీ సర్దేసేయాలి నీట్గా, ఎక్కడికక్కడ స్టోర్ చేసేసేయాలండి. ఆ డబ్బాలలో, సెల్ఫ్లలో మొత్తం సర్దేసేయాలి. షుగర్ చూడండి, బస్తా తెప్పిస్తానండి ఎప్పుడైనా. చూడండి ఎంత బాగుందో షుగర్, లావుగా ఉంది ఈసారి షుగరు. చూసేయండి, షాప్ అంటే ఇక ఖాళీగా ఉండడం ఎందుకని షాప్ పెట్టుకొని ఇంట్లో రొటేషన్ చేసుకుంటున్నానండి. మా వారు మాత్రం మొత్తం ఆయనే చూసుకుంటారు, నేనేదో ఇంట్లో ఖర్చుల కోసం చేస్తాను.